చంద్రశేఖర్ గారు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్తున్నారు. వితౌట్ ఎనీ కాంటాక్ట్ అండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ దాకా వచ్చానని చెప్తున్నారు. సో అసలు మీకు ఇండస్ట్రీ వైపుకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఎలా? అంటే ఇది కూడా యాక్సిడెంటల్గానే అయింది. సో అందరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నట్టు నేను కూడా అలానే అనుకున్నాను. బట్ ఒకటేందనంటే నా హాబీని నా కెరియర్లా మార్చుకోవాలనుకున్నాను. మై హాబీస్ ఆర్ లైక్ ఐ ప్లే క్రికెట్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ దాంట్లో ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. కాకపోతే హాబీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎగ్జామ్ మూమెంట్ వరకు కూడా మనం పొద్దున్నే లేచి చదవరా అంటే మనం లేవం, ఆ పని చేయంటే ఒకటి చేయము. కానీ హాబీ విషయంలో మనకి అర్ధరాత్రి లేపి ఈ పని చేయనంటే నువ్వు ఎగ్జైట్మెంట్తో లేస్తావు. సో నేను హాబీని అది ఇంత ఎగ్జైట్మెంట్ ఒక హాబీ క్రియేట్ చేయగలుగుతున్నప్పుడు వై కాంట్ వి చేంజ్ ద హాబీ ఇన్ టు ద ప్రొఫెషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది అది. సో అలానే నా మార్షల్ ఆర్ట్స్, నాకున్న స్కిల్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ వాడవచ్చు దీన్ని అని చూసుకున్నప్పుడు వై నాట్ ఇండస్ట్రీ అని అనిపించింది. ఇండస్ట్రీ అనిపించినప్పుడు డెఫినెట్గా మనకి ఇక్కడ ఎవరు తెలియదు కదా ఎలా వెళ్తాం లోపలికి. కానీ అనిపించింది ఎప్పుడైనా సర్వైవ్ అవ్వగలనా ఇండస్ట్రీలో ఇంత పెద్ద ప్రపంచం అని? అంటే నేను ఒక రోల్ మోడల్ని ప్రాపర్గా పెట్టుకున్నాను ఫస్ట్. ఎవరు? చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదర్ కూడా కానిస్టేబుల్ అండ్ మా ఫాదర్ కూడా కానిస్టేబుల్. అలా లింక్ చేసుకున్నాం. అంటే అంత బ్లైండ్గా లింక్ చేసుకున్నాను నేను చేసుకుని. బట్ సర్వైవ్ అవుతానా అవ్వలేనా అని మధ్యలో వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా అంటే ఇప్పుడు నాకు మీతో మాట్లాడడం కూడా చాలా ఇబ్బంది. ఇండస్ట్రీలో మనం చాలామందితో మాట్లాడాలి, ఆపర్చునిటీస్ అడగాలి, అది లేకుండా సర్కిల్ పెంచుకోవాలి. ఇక్కడ ఇవేవి చేయలేదు నేను. కానీ 10-12 ఇయర్స్లో నేను నాలెడ్జే గెయిన్ చేసుకుంటూ కూర్చున్నాను కానీ నాకు సర్కిల్ లేదు ప్రాపర్గా. అక్కడెక్కడో మధ్యలో అనిపించింది సర్వైవ్ అవ్వలేమేమో, నాకు కరెక్ట్ కాదేమో ఈ ఫీల్డ్ అని చాలాసార్లు అనిపించింది. బట్ వన్స్ దిగిపోయిన తర్వాత అడుగు వెనకేయలేం కదా. అంటే చిరంజీవి గారి ఫాదర్ అంటే హీరో అవడానికి ఒప్పుకున్నారు. బట్ బేసిక్గా ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ జాబ్ చేసే పర్సన్, ముఖ్యంగా మీ నాన్నగారు కానిస్టేబుల్ అని చెప్తున్నారు. సో ఇండస్ట్రీ అంటే బ్యాడ్ సైడ్లో చూస్తారు. ఒప్పుకున్నారా? మంచిగా ఇండస్ట్రీకి రావడానికి యాక్సెప్ట్ చేశారా లేకపోతే ఫైట్ చేసి ఒప్పించి వచ్చారా? అది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎప్పుడు ఒకేలా ఉంటారు. దే వాంట్ దర్ కిడ్స్ ఇన్ ఎ సేఫ్ ఒక సెక్యూర్డ్ జోన్లో ఉండాలని కోరుకుంటారు. ఇట్స్ నాట్ దేర్ రాంగ్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి అగ్రికల్చర్, మా తాతయ్య వాళ్ళకి సో చదువు, వాళ్ళు స్టడీస్ దాని వాల్యూ వాళ్ళకి బాగా తెలుసు. మా పేరెంట్స్కి వచ్చే టైంకి స్టడీస్తో పాటు ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి, జాబ్లు కొట్టాలి, గవర్నమెంట్ జాబ్లు కొట్టి సెటిల్ అయిపోవాలి లైఫ్లో, బాగా డబ్బులు సంపాదించి. సో దేర్ థాట్ ప్రాసెస్ విల్ బీ ఇన్ దాట్ వే. కానీ మన జనరేషన్ వచ్చే టైంకి పిల్లలకి ఏది నచ్చితే అది చేయనివ్వాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో పేరెంట్స్ నెవర్ బిగినింగ్లో అది ఎప్పుడు జరగదు అది. బట్ మనం పిచ్చి చూసి వాళ్ళు కూడా అంటే అది కూడా వాళ్ళు బ్లైండ్గా బిలీవ్ చేయరు. ఇప్పుడు పేరెంట్స్ మనకి స్పేస్ ఇస్తారు కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని ఫోన్లో చూసుకొని టైంపాస్ చేసుకుంటా నేను అదైపోతా ఇదైపోతా అంటే ఒక 2 రోజులు చూసిన తర్వాత పేరెంట్స్ కూడా డౌట్ వస్తుంది మన మీద. బట్ కన్సిస్టెంట్గా లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ ఆ హోప్ కోల్పోలేదు. అది కోల్పోకుండా నా ప్రయత్నం చాలా ఉంది దాంట్లో. ఏదో ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళేవాడిని, దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో చేసేవాడిని. అంటే కన్సిస్టెంట్గా నా వర్క్ అనిపిస్తుండేది. సో అలా మెల్లగా నా మీద ఒక నమ్మకం కుదిరింది వాళ్ళకు కూడా. అండ్ ఈరోజు అది కంప్లీట్గా ఒక ఫుల్ఫిల్మెంట్ దొరికింది దానికి. అండ్ చంద్రశేఖర్ గారు ఎవ్రీ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో క్రిటిసైజ్ అనేది చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో అంటే గ్యారంటీ లేని జాబ్ కాబట్టి నువ్వు ఆ ఇండస్ట్రీనా, హీరోనా, లేదా స్టంట్ కొరియోగ్రాఫర్ ఇట్లా ఎగతాలు చేస్తూ ఉంటావు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? మీ ఊర్లో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు? అది ఎప్పుడు ఉంటుంది ఒక ఇన్సిడెంట్, బాధ కలిగించే ఇన్సిడెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చిన అవార్డుతో వాళ్ళందరికీ ఆన్సర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందని మనం అనుకోవచ్చు. సో అంటే అలా క్రిటిసైజ్ చేసే అంత డిస్క్రైబ్ చేయను దాన్ని. సింపుల్ ఎలా అంటే ఏదైనా సరే మనం ప్రూవ్ చేయనంత వరకు అది ఇట్స్ వెరీ కామన్ థింగ్. దాన్ని నేను ఒక పెద్ద ప్రాబ్లం లాగా దాన్ని ఏదో పర్సనల్గా కూడా తీసుకోను, హేట్ కూడా చేయను ఆ సిచ్యువేషన్. బికాస్ మీ గురించి తెలియనప్పుడు ఆబ్వియస్గా మాట్లాడతారు భయ్, తెలిసిన తర్వాత వాళ్ళే చప్పట్లు కొడతారు. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. క్రిటిసిజం ఉంటుంది డెఫినెట్గా, పెయిన్ ఉంటుంది, అవి రెండు లేకుండా జర్నీయే ఉండదు. సో ఐ టేక్ కంప్లీట్లీ నా పాజిటివ్గా దాన్ని. సో అది ఎంజాయ్ చేయాలి ఆ ప్రాసెస్ని కూడా. దట్స్ ఇట్.